హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చేపల కర్రీ చేస్తున్నాను. ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే, నేను చూపించిన ప్రాసెస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ కూడా ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉండదు. చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ నేర్పించింది అయితే అమ్మమ్మ చేసినా అమ్మ చేసినా ఒకే టేస్ట్ వస్తుంది చేపల కర్రీ. చాలా బాగుంటుంది అనమాట. ముందుగా మనము ఫిష్ని అయితే చాలా ఎంత నీట్గా అంత నీట్గా వాష్ చేసుకుందాము. వాష్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ ధనియాలు అయితే వేయించుకుంటున్నాను. అలాగే తగినన్ని మెంతులు కూడా వేయించుకొని పక్కన పెట్టేసి ఇంకొక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇవి ఇక్కడ మెంతులు, ధనియాలు, అలాగే కొద్దిగా సాజీర, జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఆయిల్ తగినంత ఆయిల్ ఇంకా ఉప్పు వేసి అయితే వేయించుతున్నాను. నిజానికి వెల్లుల్లిపాయలు ఇంకా నిప్పుల మీద వేయించితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే వేయించేదనమాట. కానీ ప్రజెంట్ ఇంకా స్టవ్ ఉంది కదా, మనకి ఇంకా ప్రాసెస్ లేదు కాబట్టి ఇలానే చేసుకుంటున్నాను. అలాగే ఇంకా నేను దోశ పెనం అయితే వేడి చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మనం చేప ముక్కలు అటు ఇటు టర్న్ చేసినాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. వండిన తర్వాత ఇంకా నీచు స్మెల్ అనేది రాదు. ఇలా వేయించినప్పుడు ఎలా అంటే లైట్గా దూరగా వేయించండి. మరీ ఎక్కువ వేస్తే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. కొంచెం దూర రంగు వచ్చేసరికి సరిపోతుంది. ఎలా అయినా ఫిష్ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. అలాగే మనకు అందులోకి చింతపండు తీసుకోండి, తగినంత కొద్దిగా చింతపండు నానబెట్టేసుకున్నాను. అలాగే అందులోనే పసుపు అయితే, ఉల్లిపాయలు దూర రంగు వచ్చేంత వరకు అయితే వేయించండి. అలాగే మనకి ఎండు కొబ్బరి ఉంటే, నిప్పుకలు ఉన్నాయనుకోండి, మీకు కట్టెల పొయ్యి మీద ఉంటే నిప్పుకలు ఇంకా ఉల్లిపాయలు అనేవి వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నేనైతే ఇంకా స్టవ్ మీద ఇలాగే వేస్తున్నాను కదా. అలాగే మసాలాలన్నీ తీసుకోండి. అలాగే నేను ఇక్కడ కొబ్బరి పొడి అయితే తీసుకుంటున్నాను. వేయించిన మసాలాలు ఇంకా కొబ్బరి పొడి అనేవి మనం వేయించుకున్న మసాలాలన్నీ ఫైన్గా మిక్సీ పట్టి పక్కన పెట్టేసిన. అలాగే వేయించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అందులోనే ఉప్పు కారం తగినంత తీసుకోవాలి. అలాగే నానబెట్టిన చింతపండు, పసుపు ఆల్రెడీ మనం వేసేసినాం. ఇంకా వెల్లుల్లిపాయలు వేయాలి. నేను ఫైన్గా అయితే పేస్ట్ అయితే వేయను. వెల్లుల్లిపాయలు ఎప్పుడు తీసుకున్నా వెల్లుల్లిపాయలే వేస్తాను అనమాట. ఇందులోనే వేసిన తర్వాత ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనం. అలాగే మనం ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నాం కదా, దానికోసం అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. మనం ఇక్కడ వేయించుకున్న చేప ముక్కల్లో కొద్దిగా మిగిలింది కదా, ఆయిల్ వేస్తున్నాను. ఇంకా సపరేట్గా కొద్దిగా ఆయిల్ అంతా వేసుకొని పసుపు వేస్తున్నాను ఇక్కడ కలర్ కోసం. అలాగే మనం ఫైన్గా మిక్సీ పట్టిన వెల్లుల్లిపాయలు, చింతపండు పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా నూనెలోనే కొద్దిగా అంతసేపు మగ్గించుకోవాలన్నమాట. చేపల కర్రీ అనేది కొద్దిగా అంత టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ టేస్ట్ బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. మనం ఇలానే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. నార్మల్గా ఫ్రై అయితే చాలా తక్కువ చేస్తాను, ఎక్కువ కర్రీయే చేస్తాను అనమాట. అలాగే ఇక్కడ మొత్తం మనం నూనెలో మగ్గించుకున్న తర్వాత మనం వాటర్ ఎంతైతే క్వాంటిటీకి ఉందో అంత వాటర్ తీసేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఈ పేస్ట్ అంతా కూడా. ఈ పులుసు అనేది బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఒకటి తర్వాత ఒకటి నీట్గా అయితే ఇలా మనం పెట్టేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. అది బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ పెట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్ అంతా కూడా వేసి నిదానంగా కలుపుకోండి. వీలైతే చేపల కర్రీని అయితే ఎక్కువగా కలపొద్దు. ఇంకా ఫైనల్గా అయితే నేను చేసిన ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా తినేసుకోవడమే అనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.